హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రమా చంటీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాము. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఎగ్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా చాలా సింపుల్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎగ్ బిర్యానీ ఎలా చేసేయాలో చూసేద్దాము. ఎందుకంటే మనకు బిర్యానీ లవర్స్ బిర్యానీ తినాలనిపించినప్పుడల్లా అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ చికెన్ బిర్యానీ. కానీ ఈ మధ్య ఫ్యూ డేస్ బ్యాక్ నుంచి బర్డ్ ఫ్లూ అని చెప్పి చికెన్ తినడం మానేస్తున్నారు చాలామంది. మరి బిర్యానీ తినాలనిపించినప్పుడల్లా క్రేవింగ్స్ని అయితే ఆపుకోలేం కాబట్టి చికెన్ ప్లేస్లో ఇలా ఎగ్ బిర్యానీ అయితే చేసుకోవచ్చు. మరి మటన్ బిర్యానీ అన్ని రోజులు మటన్ కుదరదు కాబట్టి సింపుల్గా ఎగ్ తోటి బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ ఉడకబెట్టుకొని రైస్ని నానబెట్టుకోవాలి. నేను 2 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇంకా తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. టొమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె ఒకటి స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని అందులోనే కొన్ని క్యాష్యూ కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిసేపు ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు, ఉప్పు వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా తర్వాత అందులోనే టొమాటో వేసి టొమాటో మొత్తం కూడా కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులో కొంచెం కారం అండ్ బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకోవాలి. నేను కారం యాడ్ చేశాను, ఇందులో తక్కువ యాడ్ చేశాను, క్లిప్ మిస్ అయిపోయింది. కారం, బిర్యానీ మసాలా యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం 1 కప్పు పెరుగుని తీసుకోవాలి. పెరుగు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ పెరుగు యాడ్ చేస్తే కొంచెం గ్రేవీ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. పెరుగు మొత్తం కూడా ఆ పులుపు అనేది ఉంటుంది కాబట్టి అది మొత్తం పోయేంత వరకు చక్కగా కుక్ చేసుకోవాలి. మసాలాలు, పెరుగు అంతా కూడా పచ్చివాసన పోయి కుక్ అయిన తర్వాత ఇందులో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను. నేను ఇందులో 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను. ఒకవేళ మీరు రైస్ నానబెట్టుకోకపోతే ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది. ఇంకేముంది, మనం అందులో రైస్ యాడ్ చేసి మూత పెట్టేస్తే సరిపోతుంది, బిర్యానీ ఉడికిపోతుంది. ఫైనల్గా మనం అందులో కొంచెం కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకోవాలి. కొంచెం బిర్యానీ అయిపోయింది, ఇంకో 5 మినిట్స్ ఉంది అన్నప్పుడే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఇలా పీల్ ఆఫ్ చేసేసి కొంచెం ఘాట్లు పెట్టేసి ఆయిల్లో కొంచెం పసుపు యాడ్ చేసి 2 వైపులా కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఎగ్స్ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఆ పచ్చి స్మెల్ అనేది పోతుంది. అండ్ మనం దీనిని ఒక 5 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాము అని అనగా ఒక 5 మినిట్స్ ముందే ఎగ్ని రైస్లో యాడ్ చేసేసి కొంచెం సేపు ఉడకనిస్తే సరిపోతుంది. వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయితే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. సింగిల్ పాట్ బిర్యానీ అని చెప్పొచ్చు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు టకటకా చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి స్పెషల్గా వేరే కర్రీస్ ఏం అవసరం లేదు, రైతాతో తినేయచ్చు. బిర్యానీ లవర్స్, మీకు బిర్యానీ తినాలనిపించినప్పుడల్లా చికెన్ లేదని బాధపడకుండా జస్ట్ ఇలా ఎగ్ తోటి ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈజ్ మీరు చికెన్ బిర్యానీ తిన్న ఫీలింగే ఉంటుంది. అండ్ మీరు ఇందులో బాస్మతి రైసే యూజ్ చేయాలని ఏం లేదు, మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ కూడా యూజ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అందులో టేస్ట్లో అయితే ఎలాంటి చేంజెస్ ఉండవు. కాకపోతే కొంచెం బిర్యానీ రైస్ ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువగా మనకు తగులుతుందన్నమాట నోటికి. దానికోసం అని చెప్పి బిర్యానీ రైస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇంతేనండి ఇవాల్టి వీడియో. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఎగ్ బిర్యానీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి ఈజీ అండ్ క్విక్ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు బాయ్.